గురువుగారు, దేవీ శరన్నవరాత్రుల్లో ఎవరైతే అంటే దీక్ష తీసుకున్న వాళ్ళు కావచ్చు, దీక్ష తీసుకుని వాళ్ళైనా కూడా పులుపు తినకూడదు అని చెప్పేసి అంటారు. మరి ఆ అమ్మవారికి పులిహోరని అంటే నిమ్మకాయ పులిహోర కావచ్చు, చింతపండు పులిహోర కావచ్చు, అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాము. మరి పులుపు తినొద్దు అని ఆ అమ్మవారికి పులుపుని నైవేద్యంగా పెడుతున్నాం కదా, దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? సాధారణంగా నవరాత్రుల్లో పులుపు తినొద్దు అని బయట అందరూ కూడా అనుకుంటూ ఉండే విషయం వాస్తవమే. కానీ ఇది శాస్త్ర విరుద్ధం. ఎందుకంటే పులుపు షడ్రుచుల్లో ఒకటి. షడ్రుచోపేతమైనటువంటి షడ్రుచులతో సమాయుక్తమైనటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించవచ్చు. అయితే కేవలం సంతోషిమాత దీక్ష ఉన్న వాళ్ళకి మాత్రం ఏ పులుపు అంటదు. అది నిమ్మకాయ పులుపు కావచ్చు, చింతకాయ పులుపు కావచ్చు, ఇంకే రకమైన పులుపు అయినా అది సంతోషిమాత దీక్షలో ఉన్న వాళ్ళకి మాత్రమే. అది కూడా కేవలం శుక్రవారం మాత్రమే. మిగతా రోజుల్లో సంతోషిమాత దీక్ష ఉన్నవాళ్ళు కూడా మిగతా రోజుల్లో అన్ని పులుపులని వాడవచ్చు. నవరాత్రుల్లో చింతపండు పులుపుని, నిమ్మకాయ పులుపుని కూడా అమ్మవారికి విశేషంగా వాడవచ్చును నిరభ్యంతరంగా. వాడకూడని పదార్థాలు, వెల్లుల్లి పదార్థాలు వాడకూడదు, వాటికి నిషేధం చెప్పబడి ఉన్నది. కానీ చింతపండు పులుపుకి ఏ నిషేధం లేదు. దుర్గా నవరాత్రులు చేసుకునే వాళ్ళు చింతపండు పులిహోర అమ్మవారికి నిరభ్యంతరంగా నైవేద్యం పెట్టవచ్చు. ఇక ఒకవేళ సంతోషిమాత దీక్షలో ఉన్నవాళ్ళు కనుక నవరాత్రులు చేసినట్టయితే వాళ్ళు అమ్మవారికి చింతపండు పులుపు, అది కూడా కేవలం శుక్రవారం నాడే పెట్టరు. మిగతా వారాల్లో నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. 9 రోజులు కలశ స్థాపన చేసుకున్నాక చివరి రోజు ఉద్వాసన పూజ చేసుకున్నాక ఆ కొబ్బరికాయని ఏం చేయాలి అంటారు? సాధారణంగా మన దగ్గర నవరాత్రులు అయిన తర్వాత కలశం మీద పెట్టిన కొబ్బరికాయని బయట కానీ లోపల కానీ కట్టుకునే ఒక ఆచారం ఉన్నది. కానీ నిజానికి కట్టే పద్ధతి లేదు. దాన్ని ఓపెన్ చేసి కొట్టి ఆ నీళ్లు తాగి ఆ కొబ్బరిని తినే ఒక సాంప్రదాయం ఉన్నది. అది నిజమైనటువంటి సాంప్రదాయం. కానీ అది 9 రోజుల తర్వాత దాని పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏమో అనేటువంటి ఒక ఆలోచన, మరి దానికి ఏం కారణమో నాకు తెలియదు. కానీ ఈ కట్టడం అనేది ప్రారంభం చేశారు. ఈ కట్టడంలోనూ బయట కట్టడం మంచిదా, లోపల కట్టడం మంచిదా అనేటువంటి ఆ డౌట్ కూడా మనలో చాలామందికి వస్తూ ఉంటుంది. అయితే ఈ కలశం ఏదైతే అమ్మవారి అనుగ్రహంగా మనం భావించి తీసుకున్నటువంటి కలశం ఉన్నదో, దీన్ని బయట కట్టడం శ్రేయస్కరం. ఎందుకు శ్రేయస్కరం అంటే బయట నుంచి వచ్చేటువంటి ఏ రకమైనటువంటి దుష్ట ప్రభావాలైనా కానీ ఇది దాటుకొని లోపలికి రావు. కాబట్టి వీటిని బయట కట్టడం సర్వశ్రేయస్కరం. కాబట్టి అది బయట కట్టినా అంతే ప్రయోజనాన్ని ఇస్తుంది, లోపల కట్టినా అంతే ప్రయోజనాన్ని ఇస్తుంది. కానీ బయట కట్టడం వల్ల లోపలికి రాకుండా ఉంటాయనే ఒక ఉద్దేశం చేత బయట కట్టడం శ్రేయస్కరము అని పెద్దలు సూచిస్తూ ఉంటారు. విజయదశమి రోజు కూష్మాండ పూజ అంటే బూడిది గుమ్మడికాయకి పూజ చేసి ఇంటి ముందట కనుక మనం కట్టుకున్నట్టయితే దుష్ట శక్తులు ఏవి కూడా ఇంట్లోకి రావు అని చెప్పేసి అంటారు మీ మాటల్లో. ఇది విజయదశమికి సంబంధం లేనటువంటి ప్రక్రియ. బూడిది గుమ్మడికాయకి పూజించి మీరు ఏ అమావాస్య రోజైనా ఆదివారం రోజైనా కానీ కట్టుకుంటే దుష్టశక్తులు లోపలికి రాకుండారుగా, నరదృష్టి లేకుండారుగా అది మిమ్మల్ని కాపాడుతుంది. కానీ విజయదశమి నాడు కట్టుకుంటేనే అనే ప్రసక్తి లేదు అందులో. రెండవది, ఒకవేళ అటువంటి ఏదైనా ప్రభావం ఉన్నట్టుగా మీకు అనిపిస్తే విజయదశమి నాడు గుమ్మడికాయతో చేసేటువంటి ఇంకొక ప్రయోగం ఉన్నది. ఏమిటంటే ఆ గుమ్మడికాయ మీద ఒక 2 హారతి కర్పూరాలు పెట్టి వెలిగించి దాన్ని మీ ఇంటి ముందు, ద్వారం ముందు, అంటే ఇంట్లో ఎవ్వరూ ఉండొద్దు, పిల్లలు కానీ వేరే వాళ్ళు ఎవరు లేకుండా అందరూ బయటికి వచ్చి ఆ ద్వారం ముందు దాన్ని 3 సార్లు తిప్పి పక్కన వేసేసి అక్కడ మీరు కాయని బలిగా ఇవ్వడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటిది. ఇప్పుడు సాధారణంగా మనం వాహన పూజలు చేసుకున్నా అట్లాగే మనం నిమ్మకాయ బలి ఇస్తాం. కాబట్టి అలా బలి ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ ఉన్నది. కానీ ఆ రోజే కట్టుకుంటే మంచిది అనేది లేదు. ఏ రోజు బూడిద గుమ్మడికాయకు పూజ చేసి కట్టుకున్నా అది నరదృష్టి నుండి కాపాడుతుంది. ధన్యవాదాలు గురువుగారు. మా తీర్థయాత్రలు ఛానల్ ప్రేక్షకులకి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల గురించి, అలాగే బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు.
మీకు చాలా చాలా ధన్యవాదాలు. హరి ఓం. దేవి శరన్నవరాత్రులలో ఆ అమ్మవారిని ఎలా పూజించాలి, ఎలా పూజిస్తే ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మనకు ప్రాప్తిస్తాయి అనేటువంటిది మనకు గురుగారు ఎంతో చక్కగా వివరించారు. మరి అదేవిధంగా మనము ఆ అమ్మవారిని ప్రార్థన చేసి ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మనకు ప్రాప్తించాలి, ఆ అమ్మవారి ఆశీర్వాదం మనందరిపై ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీర్థయాత్రలు ప్రేక్షకులకి నమస్కారం. మరి ఇంకొక చక్కటి కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం.